వెల్కమ్ టు రాజనీతి. దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారి 28వ వర్ధంతి కార్యక్రమాలను ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 2 రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. ఆ మాటకు వస్తే ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో కూడా నిర్వహించారు. హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ దగ్గర సినిమా నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ కుమారులు బాలకృష్ణ, రామకృష్ణ, నారా భువనేశ్వరి, లక్ష్మీపార్వతి కూడా వెళ్ళి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన స్వాగత బ్యానర్లను చూసిన బాలకృష్ణ వాటిని తొలగించాలని అక్కడున్న వారికి చెప్పారు. వెంటనే ఆ ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించారు. వైసీపీ అనుకూల మీడియాకి ఇది ఒక పెద్ద వార్త అయింది. దాని మీద హడావుడి చేశాయి. సాక్షిలో అయితే ఎన్టీఆర్ కుటుంబంలో మరోసారి బయటపడ్డ విభేదాలు అంటూ వాళ్ళదైన తరహాలో కథనాలు వండి వార్చారు. అప్పటికేదో జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో విభేదాలు, గొడవలు లేనట్టు ఎన్టీఆర్ కుటుంబంలోనే ఉన్నట్టు రాసుకొచ్చారు. సొంత మేనల్లుడి ఎంగేజ్మెంట్లో జగన్మోహన్ రెడ్డికి సొంత చెల్లి ఇచ్చిన గౌరవాన్ని ప్రజలందరూ చూశారు. రాత్రి సొంత బాబాయిని దారుణంగా హతమార్చిన కేసులో సొంత తమ్ముడే నిందితుడిగా ఉంటాడు. కుటుంబంలోని వ్యక్తులనే హత్యలు చేసుకున్న చరిత్ర తన దగ్గర పెట్టుకుని ఎదుటివాడిని వేలెత్తి చూపించడం జగన్మోహన్ రెడ్డి గారి మీడియాకే సాధ్యం. చూసేవాళ్ళు, వినేవాళ్ళు ఏమనుకుంటారో అన్న వెరుపు కూడా వీళ్ళకుండదు. అది అబద్ధమైనా, అభూత కల్పనైనా చాలా సహజంగా చెప్పేస్తారు. సాధారణంగా మనకి మామూలుగా చావులు కానీ, దినాలు కానీ, వర్ధంతులు కానీ ఇట్లాంటివి జరిగేటప్పుడు అక్కడ స్వాగతాలు చెప్తూ బ్యానర్లు, ఫ్లెక్సీలు వేయరండి. వేస్తే గీస్తే చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఫ్లెక్సీలను శ్రద్ధాంజలి పేరుతో వేస్తారు. కానీ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్కు స్వాగతం, సుస్వాగతం అంటూ పెద్ద రామారావుతో సమానంగా చిన్న రామారావు ఫోటోలు పెట్టి అభిమాన సంఘాల పేరుతో హడావిడి చేశారు. ఇది సంప్రదాయం కాదు కాబట్టి బాలకృష్ణ వాటిని వెంటనే తొలగించమన్నారు. దీని మీద నీలి మీడియా హడావిడి చేసింది. పక్కన పడేసిన బ్యానర్లను మళ్ళీ ఏర్పాటు చేయడానికి కొంతమంది వ్యక్తులు అక్కడికి రావటం, పోలీసులు వాళ్ళని అడ్డుకొని వెనక్కి పంపించడం కూడా జరిగింది. అయితే ఈ బ్యానర్ల ఏర్పాటు వ్యూహాత్మకంగా జరిగిందని తెలుగుదేశం వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది. దీని వెనకాల గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హస్తం ఉందంటున్నారు. ముందుగానే జూనియర్ అభిమానులతో మాట్లాడి ఈ బ్యానర్లు కట్టించారని చెప్తున్నారు. డ్రగ్స్ సరఫరా, బెట్టింగ్ రాకెట్ల నిర్వహణ వంటి ఆరోపణలు ఎదుర్కొంటూ ఇటీవల వార్తల్లోకి ఎక్కిన హైదరాబాద్ వాసి హస్తం కూడా ఇందులో ఉందంటున్నారు. ఆయన కొడాలి నానికి, వల్లభనేని వంశీకి బాగా సన్నిహితుడని కూడా పేరుంది. జూనియర్ ఎన్టీఆర్ పేరుతో బ్యానర్లు కట్టి అతన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనే ఆలోచనతోనే ఇలా చేశారని అంటున్నారు. జూనియర్ అభిమానులను రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలనే దురుద్దేశంతో ఇదంతా చేశారని తెలుగుదేశం వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత కొన్నేళ్లుగా పార్టీ విషయంలో, చంద్రబాబుకు మద్దతు ఇచ్చే విషయంలో జూనియర్ వైఖరి అంత స్పష్టంగా లేదు. నందమూరి హరికృష్ణ మరణించినప్పుడు ఆయన మృతదేహాన్ని హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో కొద్దిసేపు ఉంచాలని పార్టీ పెద్దలు అడిగినప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో పాటు కళ్యాణ్ రామ్ కూడా తిరస్కరించారు. తన మేనత్త భువనేశ్వర్ మీద జూనియర్తో సన్నిహితంగా ఉండే వల్లభనేని వంశీ నీచమైన కామెంట్లు చేసినప్పుడు కూడా ఈ జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు కూడా గోడ మీద పిల్లిలాగా మాట్లాడాడు. ఎన్టీఆర్ని, రాజశేఖర రెడ్డిని ఇద్దరిని కూడా ఈక్వల్ చేస్తూ మాట్లాడారు ఆయన. కానీ స్పష్టంగా తన వైఖరి ఏంటో చెప్పలేదు. ఈ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉంటే ఆయన వైఖరి పార్టీకి వ్యతిరేకము కాదు, అనుకూలము కాదు అన్నట్టుగా ఉంది. ఓకే. Like, share and subscribe to Rajaniti channel.